హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణి స్పాయిల్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, తప్పక చూడండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ప్రతి ఒక్కరూ ఇష్టపడే, అందరి ఇళ్లల్లోనూ ప్రతి శుభకార్యానికి పండగలకు హడావుడి లేకుండా సులభంగా చేసుకునే సేమియా పాయసం. ఈ విధానంలో సేమియా పాయసం చేసుకుంటే ఎప్పుడూ ఇలాగే చేసుకుంటారు. దీనికి ముందుగా మనం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం దీనిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఈ విధంగా కరిగిన తర్వాత దీనిలో మనం బాదాము, క్యాష్యూ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. దీనిలో మనం 1 కప్పు సేమియా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 1 కప్పు సేమియాకు గాను 2 కప్పుల పాలు పోసుకొని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. సేమియా ఉడికిన తర్వాత 1 కప్పు సేమియాకు గాను 1/2 కప్పు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. వీటిని కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీ విలువైన సజెషన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కేవలం 5 నిమిషాల్లో ఈ రెసిపీని చేసి పెడితే చాలా బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.